బాల్క సుమన్‌కు చెన్నూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బాల్క సుమన్ చెన్నూరు కోర్టు బెయిల్ రావడంతో నిన్న జరిగిన ప్రచారం అంతా కూడా ఈరోజు వీడింది. నిన్న జిల్లా కోర్టులో బెయిల్ వచ్చినప్పటికీ బాల్క సుమన్‌కు ఫలితం దక్కలేదు. చెన్నూరు కేసుకు సంబంధించి క్రైమ్ నంబర్ 37/2026లో పలు సెక్షన్ల కింద బాల్క సుమన్ను పీటీ వారెంట్ వేశారు. పీటీ వారెంట్ వేసి బెయిల్ రాలేదని అక్కడ న్యాయస్థానం చెన్నూరు న్యాయస్థానంపై నిన్న బాల్క సుమన్ తరపున న్యాయవాది కంప్లైంట్ చేస్తాం, హైకోర్టులో సంబంధిత ఏదైతే క్రైమ్ నెంబర్ ఉన్నదో బెయిలబుల్ అఫెన్స్ అయినప్పటికీ బెయిల్ ఇవ్వలేదు, దీన్ని మేము నిరసిస్తున్నామని నిన్న బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు మరోసారి బెయిల్ పిటిషన్కి అప్పీల్ వేశారు. అయితే చెన్నూరు కోర్టు న్యాయస్థానం వెంటనే బెయిల్ మంజూరు చేస్తూ తమ నిర్ణయాన్ని వెలువడించింది. అయితే బెయిల్ 2 కోర్టులలో బెయిల్ మంజూరు కావడంతో బాల్క సుమన్ రేపు ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు పొద్దున బాల్క సుమన్ వర్కింగ్ అవర్స్లో విడుదలవుతారని ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి. బాల్క సుమన్ను స్వాగతించడానికి బీఆర్ఎస్ శ్రేణులు వాహనాల ద్వారా పెద్ద ఎత్తున పోతున్నట్టు మనకు తెలిసింది. అయితే దీంతో పాటు బాల్క సుమన్ రేపు పొద్దున నేరుగా ఆ జిల్లా జైలు నుంచి బాల్క సుమన్ తన కేతనపల్లిలోని క్యాంప్ ఆఫీస్కి చేరుకుంటారు. కేతనపల్లి తన స్వగృహానికి చేరుకున్న అనంతరం నేరుగా కొంతమంది కార్యకర్తలతో కలిసి తన అంతరంగికులతో చర్చ కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి. కేతనపల్లి వైస్ చైర్మన్ అంశంపై రేపు చర్చ కొనసాగుతుంది. ఎవరైతే ఉన్న కౌన్సిలర్లు 14 మంది ఉన్నారో వారితో కూడా బాల్క సుమన్ మాట్లాడతారని మనకు ఇంతకుముందే తెలిసిన సమాచారం. అయితే లీగల్ టీం కృషి ఫలించింది, బాల్క సుమన్కు బెయిల్ వచ్చింది. రేపు 12 గంటల నుండి 1 గంట మధ్య 1 o'clock మధ్య బాల్క సుమన్ను విడుదల కానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన బెయిల్ పేపర్స్, షూరిటీస్, బాండ్స్ అంతా కూడా కోర్టులో సమర్పించి రేపు వర్కింగ్ అవర్స్లో బాల్క సుమన్ సంబంధించిన బెయిల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ కానుంది. రిలీజింగ్ ఆర్డర్ తీసుకొని జిల్లా కోర్టు నుంచి అటు చెన్నూరు మున్సిపల్ కోర్టు నుంచి నేరుగా ఆదిలాబాద్ చేరుకొని ఆదిలాబాద్లో రిలీజింగ్ ఆర్డర్ సమర్పించి బాల్క సుమన్ను విడుదల చేస్తారని చెబుతున్నారు ఓటీ స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.